అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీరు ఒక హెడ్డింగ్ చూడవచ్చు. ఇక్కడ కైలాసం చూసొద్దాం. నిజమే, కైలాసం చూసొద్దామని చెప్పి ఈరోజు భారత్ మరియు చైనా ఒక అంగీకారానికి రావడం జరిగింది. 2020లో ఆఖరిగా జరిగిన కైలాస యాత్రను అర్ధాంతరంగా కరోనా కారణంగా 2020లో ఆపడం జరిగింది. దాని తర్వాత భారత చైనా ఉద్రిక్త గాల్వాన్ ఘర్షణ వల్ల ఈ యాత్ర అనేది కైలాస యాత్ర అనేది అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. కైలాస యాత్ర చేయాలంటే కంపల్సరీ చైనా దేశం యొక్క పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే కైలాసం మౌంట్ కైలాస్ అనేది టిబెట్ ప్రాంతంలో ఉన్నా కానీ ఆ ప్రాంతం మొత్తం చైనా హ్యాండ్ ఓవర్ లో ఉంది. సో ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా చైనా నుంచి వెళ్ళాలి. చైనా యొక్క వీసాలు తీసుకోవాలి. చైనా యొక్క పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఆ దేశానికి మనకు గత కొన్ని సంవత్సరాలుగా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయి కాబట్టి దాన్ని మెరుగుపరుచుకొని ఈరోజు ఇరు దేశాలు, భారత్ చైనా రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. దేనికంటే ఇది కైలాస యాత్ర గురించి. ముఖ్యంగా హిమాలయాలు పరమశివుడు సాక్షాత్తు జగన్మాత పార్వతీదేవితో కొలువుండే ప్రాంతమే ఈ కైలాస పర్వతం అని చెప్పి హిందూ పురాణాలు చెప్తుంటాయి. సో అక్కడికి ఆ పర్వతం దాదాపు 6,620 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఎత్తు అనేది నార్మల్ ఎవరెస్ట్ శిఖరం కంటే కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగారు. కానీ కైలాస పర్వత శిఖరాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరు, మానవ మాతృడు అనేవారు ఎవ్వరు కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయారు అన్నమాట. సో మేజర్ గా ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. సో అక్కడ ఉండే సరస్సు, మానస సరోవరం అనే సరస్సు అనేది అత్యంత పవిత్రమైన సరస్సు. అందులో దేవతలు వచ్చి స్నానం చేస్తారని చెప్పి చాలా మంది పురాణాలు అక్కడ నమ్ముతారు అన్నమాట. సో ఈ హిమాలయ పర్వత సానువుల్లో కొలువైన పరమేశ్వరుని రూపాన్ని దర్శించుకునేందుకు గడియలు దగ్గర పడుతున్నాయి. 5 ఏళ్ల విరామం తర్వాత పవిత్ర కైలాస యాత్ర మళ్ళీ మొదలు కాబోతుంది. ఈ తీర్థయాత్రను వచ్చే జూన్ నుంచి ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. కరోనా తర్వాత మొదలు కానున్న ఈ యాత్ర ఈసారి ఎలా ఉండబోతుంది, కైలాస పర్వతానికి, మానస సరోవర్కి ఎలా చేరుకోవాలి, ఏ ఏ మార్గాల ద్వారా సాగుతుందనేది ఒక్కసారి మనము ఇక్కడ చూడొచ్చు. కైలాస మానస సరోవర్ యాత్రకు సర్వం సిద్ధం. భారతీయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి భారత్, చైనా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. సో ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలి? సపోజ్ కైలాస యాత్రకు వెళ్ళాలంటే అసలు ఏ ఏ మార్గాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే ప్రజెంట్ గా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఉత్తరాఖండ్ నుంచి, ఇంకోటి సిక్కిం నుంచి, ఇంకోటేమో నేపాల్ నుంచి ఉంది. కానీ అది ఫ్లైట్ ద్వారా వెళ్ళవచ్చు. కానీ అది నేపాల్ వేరే దేశం కాబట్టి నేపాల్ నుంచి. మన దేశం మాత్రం ఉత్తరాఖండ్ నుంచి, ఇంకోటి సిక్కిం నుంచి ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో ఏ ప్రాంతం అంటే లిప్ లేక్ పాస్ మార్గం ద్వారా 5 బ్యాచ్లను అనుమతిస్తారు అనమాట. జనరల్ గా కైలాస యాత్రకు మనం వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళలేం. ఎట్లుంటది అంటే అది MEKలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాంట్లో మేము కైలాస యాత్రకు వెళ్తామని చెప్పి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా, అంటే చాలా మంది, కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కానీ లక్షల మందిని అలౌ చేయరు కైలాస యాత్రకు. ఎంత మందిని అలౌ చేస్తారంటే ఓన్లీ ఒక బ్యాచ్ కు 50 మంది, అంటే 5 బ్యాచ్లను ఒక మార్గం ద్వారా, 10 బ్యాచ్లను ఒక మార్గం ద్వారా, అంటే 2 బ్యాచ్లు కలిపి దాదాపు 1000 లోపు భక్తులను మాత్రమే కైలాస యాత్రకు అలౌ చేయడం జరుగుతుంది. అంటే ఎన్నో లక్షల మందిలో 1000 మందిని సెలెక్ట్ చేయడం అనేది
నిజంగా అది అదృష్టం ఉంటేనే తప్ప కైలాస యాత్రకు మనం వెళ్ళలేం. ఎంతో మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కానీ కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా ఒక లక్కీగా 750, 800, 1000 లోపు మంది భక్తులను సెలెక్ట్ చేసి కంప్యూటరైజ్ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళను మొట్టమొదటిగా వాళ్ళ ఏజ్ ను పరీక్షించడం జరుగుతుందన్నమాట. మొట్టమొదటిగా వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 నుంచి 70 సంవత్సరాల ఏజ్ లోపు మాత్రమే ఉండాలి. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండకూడదు. ఎందుకంటే సముద్ర మట్టానికి దాదాపు 19,000 అడుగులో వీళ్ళు నడవాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని భరించగలిగే బాడీ శక్తి అనేది అతనికి ఉందా లేదా అనేది టెస్టులు పూర్తిగా నిర్వహిస్తారు. ఈ పూర్తిగా నిర్వహించిన తర్వాతే అతను ఫిట్ అనుకుంటేనే అతనికి వీసా అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం తర్వాత చూసినట్టయితే ఉత్తరాఖండ్ లోని లిప్లెక్ పాస్ మార్గం ద్వారా 5 బ్యాచ్లను అనుమతించనున్నారు. ఒక్కో బ్యాచ్ లో 50 మంది యాత్రికులు ఉంటారు. 24 రోజుల పాటు తెరిచే ఉంటుంది. సిక్కిం లోని నాదులా పాస్ మార్గాన్ని కూడా తెరిచారు. ఈ మార్గం ద్వారా 10 బ్యాచ్లను అనుమతిస్తారు. ఉత్తరాఖండ్ మీదుగా వెళ్లే లిప్లెక్ పాస్ మార్గం టిబెట్ లోని మౌంట్ కైలాస్ వ్యూ పాయింట్ స్థానానికి చేరుకుంటుంది. ఈ రూట్ శారీరకంగా సవాళ్లతో కూడుకున్నది, అంతేకాదు ఎక్కువగా ట్రెక్కింగ్ కలిగి ఉంటుంది. ఇక సిక్కిం నుంచి మొదలయ్యే నాదులా పాస్ మార్గం టిబెట్ లోని కైలాస్ మానస సరోవర్ సరస్సుకు చేరుకుంటుంది. సో సిక్కిం నుంచేమో నాదులా పాస్ మార్గం, ఉత్తరాఖండ్ నుంచేమో ఇది లిప్లెక్ పాస్ మార్గం ద్వారా, ఈ 2 మార్గాల ద్వారా మానస అంటే కైలాస యాత్రకు ప్రారంభమవుతుంది అనమాట. భారతదేశం నుంచి ప్రారంభమవుతుంది. సో వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కలిపి ఈ యాత్రను నిర్వహిస్తాయన్నమాట. తర్వాత కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకు ఎవరైతే యాత్రకు వెళ్తారో వాళ్ళకు కంపల్సరిగా పాస్పోర్ట్ ఉండాలి. జనవరి 1 నాటికి అంటే 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలో వారై ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 27 కంటే తక్కువ కలిగి ఉండాలి. అంటే నీకు వెయిట్ లో ఒబెసిటీ అనేది ఉండకూడదు. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 27 కంటే తక్కువ ఉండాలి. శారీరకంగా దృఢంగా ఆరోగ్యవంతులై ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రకు అర్హులు. ఈ కైలాస మానస సరోవర యాత్ర పూర్తి చేయాలంటే ఒక్కో భారతీయుడికి 1,40,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి ఉంటాయి. సో 1,50,000 వరకు ఖర్చు అవుతుంది అనమాట. చైనా ప్రభుత్వానికి 50,000కు పైగా చెల్లించాలి. యాత్రకు వెళ్లే వారికి చైనా వీసా కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ టెస్టులతో పాటు టిబెట్ లో బస చేసేందుకు ప్రయాణికులకు చైనా ప్రభుత్వానికి భారీగా చెల్లించాలి. వీటికి 50,000కు పైగా ఖర్చు అవుతుంది. అలాగే యాత్రికుల లగేజీలు, తీసుకెళ్లే పోర్టర్స్ కోసం, గుర్రాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం దాదాపు 1,50,000 వరకు ఉంటుందని చెప్పి మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. తర్వాత కైలాస మానస సరోవర్ యాత్రకు ఎందుకు అంత ప్రాముఖ్యత అని చెప్పి మనం ఇక్కడ చూసినట్లయితే చార్ధామ్ అమర్నాథ్ యాత్రల మాదిరిగానే కైలాస మానస సరోవర యాత్రకు మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందువులు, బౌద్ధులు, జైన భక్తులకు అత్యంత ప్రముఖమైన గౌరవప్రదమైన యాత్ర. సో ఇది హిందువులకే కాక బౌద్ధులకు మరియు జైనులకు కూడా అత్యంత పవిత్రంగా ఈ పర్వతాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా దర్శించుకునే అవకాశం అనేది చాలా ఉందన్నమాట. సో ఇంకా భౌగోళిక అద్భుతాలుగా కైలాస పర్వతం, మానస సరోవరం అనేది కైలాస పర్వతానికి దగ్గరగా ఉండే ఒక సరస్సు, చాలా అద్భుతమైన సరస్సు. సో ప్రధానంగా హిందువులంతా ఆ కైలాస పర్వతాన్ని శివుణ్ణి నివాసంగా భావిస్తారు. శివ పార్వతులు అక్కడే ఉంటారని నమ్ముతారు. అందుకోసమే హిందూ మతంలో కైలాస పర్వతానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. సో ఇంకా కైలాస పర్వతాన్ని 4 మతాల వారు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కైలాస పర్వతం, మానస సరోవరం సరస్సు ఈ ప్రపంచంలోని భౌగోళిక అద్భుతాలు మాత్రమే కాదు, కొన్ని శతాబ్దాలుగా ఎంతో మందిని ఆకర్షించి మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆధ్యాత్మికతకు చిహ్నాలు. సో ఇది
తర్వాత సముద్ర మట్టానికి ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే సముద్ర మట్టానికి 22,000 అడుగుల ఎత్తులో కైలాస పర్వతం. సో సముద్ర మట్టానికి 22,000 అడుగు ఎత్తులో ఈ కైలాస పర్వతం ఉంటుంది. సో మౌంట్ కైలాస్ సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రతిరూపంగా భావించే ఈ పరమ పవిత్రమైన పర్వతం ఆ శివుడు పార్వతీ దేవితో కలిసి ఇక్కడ నివసిస్తున్నాడని హిందువులు నమ్ముతారు. సముద్ర మట్టానికి 22,000 అడుగులు ఎత్తులో ఒక రాతి పిరమిడ్ లా కనిపించే కైలాస పర్వతం చుట్టూ ఎన్నో రహస్యాలు దాగున్నాయి. సో మనము అంతు చిక్కని రహస్యాలతో ముడిపడి ఉన్న కైలాస పర్వతం ప్రశాంతమైన హిమాలయాల్లో అంతులేని ఆధ్యాత్మికత కలువైన ప్రాంతంలో అంతు చిక్కని రహస్యాలతో ముడిపడి ఉంది కైలాస పర్వతం. దీనిపై సాక్షాత్తు పరమశివుడే కొలువై ఉంటాడని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారనే నమ్మకం. ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణ కైలాస పరిక్రమంగా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది. అంటే ఆ కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణను కైలాస పరిక్రమంగా పిలుస్తారు అనమాట. సో దీన్ని ఒక్కసారి పూర్తి చేయడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. సో దీన్ని ఆనుకొనే మానస సరోవరం సరస్సు కూడా ఉంటుంది. ఇది స్వచ్ఛతకు మోక్షానికి మూలంగా పరిగణిస్తారు. సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానం ఆచరిస్తారని నమ్ముతారు. అందుకే ఈ కైలాస మానస సరోవరం యాత్రకు ఇంతటి ప్రాముఖ్యత. శతాబ్దాలుగా అందరిలో ఉన్న అనుమానం ఒకటే, ఎప్పుడు మంచుతో కప్పుబడి ఉండే ఈ శిఖరం అచ్చం శివలింగంలా కనిపిస్తుంది. ఈ పర్వతం స్వయంభవు అని నమ్ముతారు. అయితే శతాబ్దాలుగా అందరిలో ఉన్న అనుమానం ఒకటే, ఇక్కడ నిజంగా శివుడు నివాసం ఉంటున్నాడా? భూమిపై కొలువు ఉన్న నిజమైన కైలాసం ఇదేనా? దీనిని ఛేదించేందుకు ఎంతో మంది టూరిస్టులు మరెంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ కైలాస పర్వతం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కైలాస పర్వతాన్ని చూసేందుకు ఆ కైలాస పర్వతం ఎక్కుదామని ప్రయత్నించి చాలా మంది టూరిస్టులు సైంటిస్టులు ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదని చెప్తూ ఇంతవరకు ఎవరి వల్ల కాలేదు. 6,656 మీటర్ల ఎత్తులో ఉండే కైలాస పర్వతం పైకి ఎక్కేందుకు ఇప్పటి వరకు ఎవరు సాహసం చేయట్లేదు. ఇందుకు గతంలో జరిగిన ఘటనలే వారిని తెలియని భయాన్ని పుట్టిస్తున్నాయి. దీనికంటే ఎత్తైన శిఖరాలను సైతం అవలీలగా ఎక్కిన వారు కూడా ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించే ఆలోచనను విరమించుకున్నారు. సో ఇంతవరకు కైలాస పర్వతాన్ని మాత్రం ఎవరు ఎక్కలేకపోయారు. అదొక మిస్టరీగానే మాత్రం మిగిలిందనమాట. కైలాస పర్వతం ఉన్న ప్రాంతంలో వేగంగా కదిలే కాలం. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే కైలాస పర్వతంలో కాలం అనేది వేగంగా కదులుతుందని చెప్పి ఇక్కడ అక్కడికి వెళ్ళిన వారు చెప్తున్నారు. సో అంతేకాదు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన పర్వతకాలు త్వరగా చూడండి. కొన్నాళ్ల కిందట కైలాస పర్వత శిఖరాన్ని చేరుకునేందుకు ఎంతో మంది ట్రెక్కర్లు పర్వతారోహకులు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అంతేకాదు కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన కొందరు శాస్త్రవేత్తలు కూడా 2 ఏళ్లలోపే మరణించారనే ఊహాగానాలున్నాయి. ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన పర్వతారోహకులు త్వరగా ముసలి వాళ్ళయ్యారనే ప్రచారం కూడా ఉంది. సో వారి జుట్టు బూడిద రంగులోకి మారిపోయింది. కైలాస పర్వతాన్ని చాలా అధిరోహించే ప్రయత్నం చేసిన వారి వయసు కూడా వేగంగా పెరిగిందని, వారంతా త్వరగా మరణించారనే కథనాలు ఉన్నాయి. కైలాస పర్వతం ఉన్న ప్రాంతంలో కాలం వేగంగా కదలడమే ఈ ప్రధాన కారణమని అంటున్నారు. కాలం అనేది వేగంగా కదులుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే తొందరగా జుట్టు పెరగడం, తొందరగా గోళ్ళు పెరగడం, అసలు అతని వయసు అనేది తొందరగా పెరుగుతుంది. దానివల్ల త్వరగానే చనిపోతారని చెప్పి నానుడు మాత్రం అక్కడ ఉంది. సో ఎవరెస్ట్ కన్నా 2,000 మీటర్ల తక్కువ ఎత్తులో కైలాస శిఖరం. సో ఎవరెస్ట్ అనేది చాలా మంది ఎక్కడం జరిగింది. సో దానికంటే 2,000 మీటర్లు తక్కువనే ఉంటుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఏ మానవ మాత్రుడు అధిరోహించలేకపోయారు. ఎలాంటి పాపం చేయని వ్యక్తి మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహించగలరని నమ్ముతారు. సో ఇది ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగానే మిగిలిన కైలాస పర్వతం. ఇక్కడ 12 గంటలు గడిపితే అది 2 వారాలకు సమానంగా ఉంటుంది అంటున్నారు. కైలాస పర్వతం దగ్గర కాలం చాలా వేగంగా కదులుతుందని చెప్తున్నారు.
మనకు సాధారణంగా 2 వారాల్లో వెంట్రుకలు గోర్లు ఎంత పెరుగుతాయో అక్కడ కేవలం 12 గంటల్లోనే అంతలా పెరుగుతున్నాయి అంటున్నారు. ఇది ఎలా జరుగుతుంది, దీని వెనుక కారణం ఏంటో, అంతకు మించిన సైన్స్ ఏమిటో ఎప్పటికీ అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. కైలాస పర్వతం నీడల్లో ఉన్న ఈ టైం బైండింగ్ మిస్టరీని ఇప్పటిదాకా ఎవరూ ఛేదించలేకపోయారు. అంతేకాదు ఈ పర్వతంపై మర్మమైన కాంతి వెలుగుతున్నట్లు కనిపిస్తుందంటారు. ఇక్కడి నుంచి వింత శబ్దాలు వస్తుంటాయని ఇంకొందరు చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది ఈ కైలాస పర్వతం యొక్క ప్రసిద్ధి. ఆ పర్వతాన్ని చాలా మంది అధిరోహించాలని చెప్పి టూరిస్టులు, సైంటిస్టులు చాలా మంది ప్రయత్నించి విఫలం కావడం జరిగింది. అక్కడ వెళ్ళేసరికి కాలం అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుందని చెప్పి, అంతేకాకుండా విపరీతమైన శబ్దాలు రావడం వల్ల ఆ శబ్దాలకు మనిషి అనేది చనిపోవడం అనేది జరిగిందని చెప్పి అక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే అంత పరమ పవిత్రంగా ఉండే ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడం అనేది అసాధ్యమని చెప్తున్నారు. కానీ ఇది ఓన్లీ దూరంగా ఉండి కైలాస పరిక్రమ అంటే ఆ కైలాస పర్వతం చుట్టూ తిరిగి ఆ మానస సరోవర్ను సందర్శించడమే ఈ కైలాస యాత్ర పరిసమాప్తం అవుతుంది. సో ఇదే అన్నమాట ఇది. సో దీని గురించి మనం ఎందుకు ఇస్తామంటే, ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి కైలాస యాత్రకు పర్మిషన్ లేకుండే. సో ఈ రోజు చైనా అండ్ భారత గవర్నమెంట్ ఒక ఒప్పందానికి రావడం జరిగింది. సో ఈ జూన్ నుంచి కైలాస యాత్రకు వెళ్ళాలనుకునే వారు సో త్వరగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది పూర్తిగా డ్రా అంటే లక్కీ చిట్టీల ద్వారానే ఎవరెవరు వెళ్తారనేది తెలుస్తుంది. 50 మందిని ఒక్కొక్క బ్యాచ్ దగ్గర పంపిస్తారు. ఒకటేసారి ఎట్ ఏ టైం పంపించలేరు. 50 మందిని ఒకసారి. సో వాళ్ళది అయిపోయినాక మళ్ళీ 50 మంది. సో ఈ ఫేజ్ల ద్వారా విడతల వారిగా 50 మందిని అలా పంపించడం జరుగుతుంది. సో ఇది భారత్ మరియు చైనా స్నేహానికి ఒక నిదర్శనంగా ఉండాలని చెప్పి ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకొని ఈ యాత్రకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరెవరు వెళ్తారు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఎవరికి ఆ భాగ్యం దక్కుతుంది, ఆ పరమశివుణ్ణి చూసే భాగ్యం దక్కుతుంది అనేది, ఆ పర్వతం చూసే భాగ్యం దక్కుతుంది అనేది వాళ్ళు చేసుకున్న పుణ్యం బట్టి వాళ్ళకు లభిస్తుంటది. సో ఇదే కైలాసం చూసొద్దాం అనే టాపిక్. ఈరోజు గ్రూప్స్ అండ్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. పర్టికులర్ గా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళకు ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.